ఇగో శనగలు అయితే రాత్రి తెచ్చి నానబెట్టిన మంచిగా నానతాయని జల్దీ ఉడుకుతుంది, అందుకే నానబెట్టిన. ఇప్పుడైతే పొయ్యి మీద కుక్కర్లో అయితే వేస్తున్నా, ఇక గుగ్గిళ్ళు చేసుకుందామని పొయ్యి మీద అయితే పెడుతున్నా. ఉడికినాక ఉడికి బగారా పెట్టుకుందాం. ఇక కుక్కర్ అయితే ఉడికిందండి. ఇక కుక్కర్ అయితే తీసిన, ఓపెన్ చేసిన. ఎంత మంచిగా ఉడికినాయి చూడు, చాలా మెత్తగా ఉడికిపోయినాయి. రాత్రి నానబెట్టి ఇప్పుడు కుక్కర్లో వేస్తే మస్తు ఉడికినాయి. ఇప్పుడైతే బగారా తీసుకుందాం. అయితే పోసుకుంటున్నా. నూనె వేడెక్కినాక నూనె అయితే వేడయిందండి. పుట్టిన మిరపకాయలు అయితే వేసుకుంటున్నా పోబెట్టడానికి. బాగా ఇస్తాం కూడా, మేమైతే గుడాలు అంటాం, కొంతమంది ఏమో గుగ్గిళ్ళు అంటారు, మేమైతే గుడాలే అంటాం. దీన్ని జీలకర్ర అయితే వేసుకుంటున్నా కొంచెం. ఆవాలు కూడా వేస్తున్నా. ఉల్లిగడ్డ కూడా వేసుకుంటున్నా. ఇక పచ్చిమిరపకాయలు అయితే మంచిగా ఉంటాయని పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నా. కొంచెం గుడాలల్లో మంచిగా టేస్ట్ వస్తుంది పచ్చిమిరపకాయలు వేసుకుంటే ఎక్కువ. కరివేపాకు కూడా వేసుకుంటున్నా. కరివేపాకు కూడా వేసిన. ఇగో పసుపు అయితే వేసుకుంటున్నా, ఒక చెంచాడు పసుపు కూడా వేసుకున్నా. పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని బాగుంటుంది. అల్లం వేసుకుంటున్నా. ఇప్పుడైతే ఇగో ఈ గూడాలు అయితే పోసుకుంటున్నా. చూడండి, పోసుకున్నంత మంచిగా కలుపుకొని మంచిగా నూనెలో మంచిగా కలుపుతాయి. ఈ కారం అయితే వేయలేదు, పచ్చిమిరపకాయలు వేసిన బట్టి కారం అయితే వేయలేదు. ఇవే కారం అయితే పచ్చిమిరపకాయలు. చూడండి ఎట్లుంది కలర్, మంచి కలర్ వచ్చేసింది, మంచి కలర్ ఉంది. ఇందులో కొంచెం అంత నిమ్మకాయ పిండేసుకుంటున్నా. మామూలుగా నిమ్మకాయ పిండేసుకొని కొంచెం మీద కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. వేసుకుంటున్నా. కొత్తిమీర చేసేసిన, ఇక రెడీ అయిపోయింది. మేమైతే గుడాలు ఇట్లనే చేసేసుకుంటాము. కొంతమంది గుగ్గిళ్ళు అంటారు, కొందరు గుడాలు అంటాం, మేమైతే గుడాలే అంటాము.
ఇక మీ ఇట్లనే వండుకుంటాం మేమైతే. మీరు కూడా ఎట్లా వండుకుంటారో మీరు ఎట్లా వండుకుంటారో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టుకోండి. బాయ్ అందరికి, చిన్నోళ్ళు పెద్దలకు అందరికి బాయ్.